ఏపీ సచివాలయానికి నిర్మాణానికి టెండర్లు 4 ఐకానిక్ టవర్లు జీఏడీ టవర్కు వేరువేరుగా జారీ. చంద్రబాబు నాయుడు మళ్ళా అమరావతి చుట్టే పోతున్నాడు. ఇప్పటికే 30,000 పైగా ఎకరాలు సేకరించిన తర్వాత అమరావతిలో మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు సేకరించాలి. ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు? ఎందుకు ఈ భూబకాసురత్వం? అవసరమైన మేరకు ప్రభుత్వానికి అవసరమైన చోట అక్కడో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో వాటిని గుర్తించాలి. అవసరమైనటువంటి సందర్భంలో వాటిని సేకరించవచ్చు. ఇప్పుడే 50,000 ఎకరాలు 40,000 ఎకరాలు 30,000 ఎకరాలు సేకరించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంత అవసరమే ఉన్నది. 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన సచివాలయం కానీ ప్రభుత్వ ఏ బంగళాలు కూడా కట్టడానికి వైఫల్యం చెందారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి. ఇప్పటికీ అమరావతి భ్రమల్లో ఉంటే మళ్ళీ అదే అయిపోతుంది. ఏడాది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టెండర్లు వచ్చి అది అలా స్టార్ట్ చేసి మళ్ళీ పెట్టేసరికి ఈ 4 ఏళ్లలో అమరావతిలో ఒక్క బంగ్లా అయినా కట్టగలుగుతారా? కట్టలేరు. ఏమవుతుంది? మళ్ళీ అమరావతిని ఏం చేయలేకపోయారంటారు. మళ్ళీ వచ్చేది ఆ ప్రభుత్వం వస్తుంది, లేకపోతే లేదు. రాకపోతే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకో అమరావతి మా రాజధాని కాదని మళ్ళీ ఇంకో దగ్గర పోతే ఎంత ఆంధ్ర ప్రజలను ఎంత పిచ్చోళ్ళని చేస్తారు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు. 2014 నుంచి అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. 15 సంవత్సరాల పాటు ప్రజలను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఈ 2 పార్టీలు ఇబ్బంది పెడుతున్నట్టే కదా. ఎందుకు ఒక శాశ్వతమైనటువంటి ఒక సచివాలయాన్ని కట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రాకి ఏదో జరుగుతుంది, ఏందో ఉరుగుతుంది అనేటువంటి ఒక భ్రమంలో నెట్టేసి ప్రజలకు ఇంకొక ఆప్షన్ లేకుండా థర్డ్ ఆప్షన్ లేదు అక్కడ. అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళు పంచుకోవడం, ప్రభుత్వాన్ని వీళ్ళు కాబట్టి వాళ్ళు పంచుకోవడం, ప్రజలు మాత్రం ఎటు కాకుండా అయిపోతున్నారు. 5 ఏళ్ళు మొట్టమొదటి అధికారంలో ఉండి కేంద్రంలో అప్పుడు ప్రభుత్వంలో మీకు అది అనుకూల ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీకు ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది. ఏదో ఒకేసారి ఆకాశాన్ని మొత్తం భూమిని కలిపేటట్టుగా ఇంద్రభవనం కట్టేటట్టుగా ఏదో మయసభ నిర్మించాలనేటువంటి ఒక అత్యాశ ఎందుకు? అవసరమైనటువంటి ఒక సచివాలయము, అవసరమైనటువంటి అసెంబ్లీ, అవసరమైనటువంటి ఎమ్మెల్యే క్వార్టర్లో లేకపోతే మినిస్టర్ క్వార్టర్లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక క్వార్టరో లేకపోతే మిగిలినటువంటి చిన్న చిన్న అధికారులకు సంబంధించినటువంటి కొన్ని క్వార్టర్లు కడితే సరిపోతుంది. ప్రజలు అక్కడికి వస్తారు, పోతారు. ఇంకా రోడ్లు చక్కగా వేసుకుంటే సరిపోతుంది. 2 ప్రైవేటు హోటళ్లకు నిర్మాణాలకు అవకాశాలు ఇస్తే అవే నిండిపోతాయి. జనాలు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. ఎందుకు ఇంత శ్రమ చేసి ఇప్పుడు ఐకానిక్ టవర్లు ఇవేదో గొప్పగా చేసిరని చెప్పుకునేటువంటి ప్రయత్నము? అంటే 20 ఏళ్ళు మేమే అధికారంలో 20 ఏళ్ళ అధికారంలో ఉంటే కానీ ఆ ప్రభుత్వం ఏది కట్టలేనటువంటి పక్షానికి వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు మరొకసారి వైఫల్యం చెందుతున్నారు. అమరావతి వచ్చిన మొదటి నెలలోనే ఈ పార్టీకి కేంద్రంతో సయుద్ధతో ఉండి కేంద్రంతో కలుసుకొని మాట్లాడుకొని అక్కడ కావాల్సినటువంటి అంశాలను పెట్టుకొని ఏదో ఒక దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి అర్జెంటుగా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి నెలలోనే కావాల్సినటువంటి శంకుస్థాపన చేసి అమరావతి కట్టి వదిలేయాల్సింది. అదే పెద్ద బూచిగా చూపెట్టి ఇటు అమరావతి కట్టలేకపోతున్నారు, అటు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారు. మళ్ళా పెద్ద సంపద సృష్టికర్తలాగా సంపద ప్లస్ అనుభవం ఏమైంది? చంద్రబాబు నాయుడు అనుభవం అంతా కూడా బూటకమే. హైదరాబాద్లో ఆల్రెడీ ఉన్న వాటిని మెరుగుదిద్దడం తప్పితే కొత్తగా ఆయన ఏమి చేయలేడనేటువంటి విషయం మరొకసారి రుజువైపోతున్నది కదా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా? ఎన్డీఏ కేవలం ఆయన సొంత కుటుంబ ఆస్తులుగా, కుటుంబ వ్యవహారంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం నడుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యవహారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఆ 2 కుటుంబాల వ్యవహారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఈ 2 కుటుంబాల వ్యవహారం కాదు. జగన్ మీద కోపంతో ఇంకా అక్కడ థర్డ్ పార్టీ లేకుండా అయిపోయింది. 3వ పక్షం లేకపోవడంతో ఇవాళ అమరావతి అయిపోయింది. అమరావతి పెట్టడమే ఒక ఇది 30,000 40,000 ఎకరాలు సేకరించి ఇంకా మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు మళ్ళీ రెండో దశలో సేకరిస్తాం. ఎందుకు ఇంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదలుచుకున్నదా ప్రభుత్వం? ఇన్ని వేల ఎకరాలు ఏం చేసుకుంటుంది? ఓవైపేమో హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటున్నారు, ఇంకోవైపేమో అక్కడ ప్రభుత్వం భూములు లేక అక్కడ ఉన్నటువంటి భూములను సేకరిస్తున్నారు. ఎంత కాంట్రడిక్షన్ చూడండి. తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములేమో వేలం వేసుకుంటున్నారు, లేకపోతే ఇంకో రకంగా ఇచ్చేసుకుంటున్నారు. అక్కడనేమో ప్రభుత్వానికి భూమి లేక వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తున్నది. ఇన్ని వేల ఎకరాలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దండగా చేస్తున్నారు? 4 ఇవి మొత్తం అప్పుడు ఫస్ట్ టైము గ్రాఫిక్స్ చేసిరు, అయిపోయింది. అప్పుడేదో సినిమా బాహుబలి సినిమా ఆయనకేదో ఇచ్చిరు, అయిపోయింది. బాహుబలిల సినిమా లాగా మహిష్మతి సెట్టింగ్ లాగా ఒక సెట్టింగ్ పెట్టి సినిమా సెట్టింగ్ లాగా అమెరికా నుంచి సింగపూర్ నుంచి మంత్రి ఈశ్వరన్ వచ్చిండు,
ఆయన అవినీతి కేసులో జైలుకు పోయిండు, అయిపోయింది. ఇవాళ ఇప్పటికొచ్చి పాత గ్రాఫిక్స్లన్నీ పక్కకు పోయినాయి. ఇక్కడ ఆ సినిమా అయిపోయింది కాబట్టి కొత్త సినిమా ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా గ్రాఫిక్స్ తీయాలి, అందులో ఐకానిక్ టవర్స్ GAD అట, మళ్ళీ ఇదంతా అంట. ఇదేది సాధ్యమయ్యేది కాదు. 4 ఏళ్లలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు రాజధానిలో ఏ ఒక్క నిర్మాణం లేకుండానే ఎన్నికలకు పోతారు. చూడండి, 4 ఏళ్లలో కనీసం ఒక్క నిర్మాణం కూడా కాదు. ఇంత పెద్ద నిర్మాణాలు చేస్తున్నామని చెప్పి తక్షణంగా అవసరమైనటువంటి మీరు చూడండి, నేను ప్రతిసారి బెంగళూరుకు సంబంధించిందే ఉదాహరణ ఇస్తా. బెంగళూరు విధాన సౌధ అప్పటికప్పుడు 1950లో 5 ఏళ్లలో కట్టారు. 1950లో అప్పటికింత టెక్నాలజీయో లేకపోతే JCBలో లేకపోతే ఇన్ని పెద్ద క్రెయిన్లో ఇట్లాంటి పెద్ద పెద్ద ఏమీ లేవు, అయినా 5 ఏళ్లలో కట్టారు. ఆ తర్వాత జనాభా పెరుగుదల తర్వాత అవసరం మేరకు దాని పక్కనే ఇంకో కొత్త బిల్డింగ్ కట్టారు SM కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంతకుముందు కూడా తెలుగైన ముఖ్యమంత్రి సమ్రెడ్డి బెంగళూరుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయిపోయింది. 5 ఏళ్లలో ఏడాది గడిచిపోయింది. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయిపోయింది. మళ్ళా రేపు పొద్దుగాల ఎన్నికల నాటికి వీళ్ళు అమరావతి చేయలేరు, అటు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు, ప్లస్ అభివృద్ధి పథకాలు ఇవ్వలేరు, ఏమీ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు, కొత్త కంపెనీలు ఉండవు, ఉత్పత్తి రంగం రాదు, సేవా రంగం రాదు, పోనీ IT రాదు, ఏ రంగము రాదు అక్కడ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పైసలన్నీ తీసుకొచ్చి తెలంగాణలో పెట్టిరు, హైదరాబాద్ను డెవలప్ చేసిరు, ఏమైంది ఇవాళ? సో చూసిరా ప్రజలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నాయకుల యొక్క వైఫల్యమే తప్ప ఇంకొకటి కాదు అనేటివి రుజువు అవుతుంది. హైదరాబాదు భౌగోళికంగా అన్నిటికీ అవకాశంగా ఉంటుంది, అప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరంగా ఉన్నది కాబట్టి దాన్ని పెరిఫెరల్గా చుట్టూ నగరం చుట్టూ ఉన్నటువంటి ఒకళ్ళు రోడ్లు వేసిరు, ఒకళ్ళు ఇంకో బంగ్లా కట్టిరు తప్పితే కొత్తగా జీరో ఉన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు కట్టలేదు. హైదరాబాద్లో జీరో ఉన్నదాన్ని కట్టలేదు. ఎన్టీ రామారావు అయినా, అంతకుముందునోళ్ళైనా, నీలం సంజీవరెడ్డి అయినా ఇక్కడ ఆల్రెడీ ఉన్న కట్టడాలను మాత్రమే వాడుకున్నారు. ఆ తర్వాత వాడుకుంటూ ఒక్కొక్కటి అవసరం మేరకు మళ్ళా బంగ్లాలు పెంచుకున్నారు తప్ప ఒకేసారి హైదరాబాద్ని పునాదితో సహా ఎవ్వరూ కట్టలేదు. ఈ విషయం పైన ఆంధ్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి, ప్రజలనే ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఆలోచించట్లేరు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు, వీళ్ళని తిట్టుకుంటారు, అయిపోతుంది అంతే. కానీ ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రజల కోసం ఆలోచించేటువంటి రాజకీయ పార్టీలు ఏవి? ఇవాళ కులాల కోసం ఈ కులం కోసం ఆ పార్టీ, ఆ కులం కోసం ఆ పార్టీ, ఈ వ్యక్తి కోసం ఈ పార్టీ, ఆ వ్యక్తి కోసం ఆ పార్టీ, ఈ కుటుంబం కోసం ఈ పార్టీ, ఆ కుటుంబం కోసం ఆ పార్టీ. కానీ ప్రజల కోసం ఏ పార్టీ ఉన్నది? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు అక్కడ వైఫల్యం చెందిండు, కథం అయిపోయింది.